వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ మీడియా గ్రూప్లో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ను చూస్తే మా ప్రాంతం మహిళలందరూ కూడా నెత్తి నోరు బాదుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఏమనగా నీ అమ్మ మొగుడు వచ్చాడని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు. మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవి, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? దీని నుంచి నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్దామని నువ్వు అనుకుంటున్నావు? కాబట్టి మేము రేపు పొద్దున్నే దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయబోతున్నాం. దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదలిచినాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాము. ముఖ్యమంత్రి గారి దగ్గరనే మీరు అన్న మాటలకు అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అన్నే ఈరోజు మిమ్మల్ని మీరేమన్నా అంటే మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అంటున్నారు తప్ప, ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు. మీరు నీ అమ్మ మొగుడు వచ్చినాడంటే మీరు ఎంతమందికి మరి మొగుళ్ళు, ఎవరు మొగుళ్ళు మీరు? మరి ఇది మేము ప్రొటెస్ట్ చేయడం ఏమన్నా తప్పున్నదా? మేమేమన్నా తప్పు అడుగుతున్నామా? లేదా మీరు ఆ మీడియా గ్రూప్లో అడ్మిన్గా నువ్వు ఉన్నావు, నువ్వు గమనించి దాన్ని తీపిచ్చి ఖండించాలి కదా. దాన్ని ఎమ్మడే తెలుసో తెలియక మా గ్రూప్లో వాళ్ళు తప్పుగా పెట్టినారు, నన్ను తప్పుగా భావించొద్దని సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గానే ఉన్నారు కదా. మరి యాక్టివ్గా మీరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టాల్సింటివి. 3 రోజుల నుంచి చూసాం మేము. దాన్ని ఏమైనా తీస్తారేమో, దానికి ఏమైనా సమాధానం చెప్తారేమో అని 3 రోజుల నుంచి దాన్ని బుధవారం రోజు పెట్టారు. ఈరోజు శుక్రవారం. ఖచ్చితంగా దీన్ని మేము వదలదలచలేదు. దీన్ని చాలా చాలా దూరం పోతుంది. ఈ మాటకు ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఇటువంటి కొడుకును నువ్వు మాకు నాయకుని చేసి అప్పజెప్పి పోయినావు నంద్యాల ప్రాంతాన్ని, నంద్యాలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఎన్ని చీలికలు, కార్యకర్తల్లో చీలికలు, నీ ఎమ్మడున్న మున్సిపల్ వార్డు మెంబర్లు చీలికలు.